భక్తుల్ని ఎంతో ప్రేమగా బంగారు అని పిలిచేవాడు. మీకు చాలా మందికి గుర్తుంటుంది. ఒకరేదిని వస్తే బంగారు ఒక పని చేస్తావా అని అడిగాడు. ఏంటి స్వామి చెప్పండి అన్నాను. ఈ ప్రాంతంలో నేను పుట్టిన ప్రాంతంలో త్రాగునీరు లేవు, నేను ఇవ్వాలని సంకల్పం చేశాను, నా భక్తులు ఇస్తారు, కానీ దీన్ని మెయింటైన్ చేస్తానని హామీ ఇమ్మంటే సంతోషంగా నేను స్వీకరించాను. దానిపైన ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసిన సంకల్ప సిద్ధి భగవాన్ సత్యసాయి బాబా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకటే కాదు, విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి PhD వరకు ఉచితంగా అందించారు. 102 సత్యసాయి విద్యాలయాలు 60,000 మంది పిల్లలకు ఉన్నత విద్యను అందిస్తున్నాయి. 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 2 జనరల్ హాస్పిటళ్లు, 2 మొబైల్ హాస్పిటల్స్, రోజు 3,000 మందికి పైగా రోగులకు సత్యసాయి సేవా ట్రస్ట్ ద్వారా వైద్యం అందుతుంది. ప్రజలకు సేవ విషయంలో ప్రభుత్వాల కంటే వేగంగా సత్యసాయి స్పందించేవారు. రాయలసీమకు తాగునీరు, ఇంకొక పక్క తెలంగాణ, తమిళనాడు దగ్గర 1600 గ్రామాల్లో 30 లక్షలకు పైగా నీరిచ్చిన ఘనత బాబా గారిది.